సో ఇప్పుడైతే మనం పాపికొండల దగ్గర ఉన్నాం. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ బోటింగ్ కదా. సో ఇంకో 10 నిమిషాలు అయితే మనం బోటింగ్ వెళ్తున్నాం. దీని బోటింగ్ ప్రైస్ గురించి కానీ, లంచ్ గురించి కానీ, అందులో జరిగే యాక్టివిటీస్ కానీ మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తా. క్లియర్గా చూడండి, మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అయితే ఇక్కడ మనకు ఫోన్పే అనేది ఉండదు, మొత్తం క్యాషే. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఓన్లీ క్యాషే తీసుకుంటారు. అండ్ తర్వాత ఈ లంచ్ అయినా ఏదైనా కూడా నేను మీకు కంప్లీట్గా వీడియో ద్వారా చెప్తా. వాళ్ళతో స్టాఫ్తో కానీ వాళ్ళతో మాట్లాడి వీడియో పెడతా, చూడండి. సో ఇప్పుడు మనం అయితే బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. బోట్స్ అయితే మీరు చూసుకోవచ్చు, వెనకాల ఉన్నాయి. అన్న బోట్ డ్రైవర్ అంట. సో అన్న చెప్పండి, మీరు ఇప్పుడు ఇక్కడ రోజుకి ఎంత మంది వస్తూ ఉంటారు ఇక్కడ బోటింగ్ కి? 3-4 మిగతా రోజులు అయితే 3-4 వందల మంది వస్తారు. శని ఆదివారాలు అయితే 1000-1100 జనం వస్తారు. ఇక్కడ సుమారుగా ఎన్ని బోట్లు ఉంటాయి? 21 బోట్ ఉంది మొత్తం. 21 బోట్. వీటిని చూసుకునే ఎవరు? ఓనర్ అందరు ఒకలేనా? ఓనర్లు ఉండరు. ఓనర్లు వాళ్ళు శని ఆదివారాలు వెరిఫికేషన్కి వస్తారు. మిగతా రోజులు అయితే మేమే ఉంటాము బోట్లలో. మొత్తం లెక్కలన్నీ మీరే చూసుకుంటారా? లెక్కలంటే ఇంకా వాళ్ళు మేనేజర్లు ఉంటారు. టికెట్ బుకింగ్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటది, వాళ్ళే చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు 21 బోట్లకి 21 మంది డ్రైవర్లు ఉంటారా మీరు? 21 బోట్కి 21 డ్రైవర్స్ ఉంటారు. వర్కర్స్ ఒక 3 ఉంటారు. ఇంకా మనకి ఇక్కడ ఒక టికెట్ కి ఎంత పడుతుంది? ఒక టికెట్ కి 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే అందులో ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది కదా? అంతా ఏసీ, మొత్తం ఏసీ. మొత్తం ఏసీయే. సో కింద అయినా పైన అయినా సేమ్ రేట్. ఎండ కనిపిస్తే లోపలికి వస్తారు ఏసీ లోకి. ఓకే. లొకేషన్ కనిపించాలంటే పైకి ఎక్కి చూస్తారనమాట. కానీ టికెట్ కింద పైన వేరు వేరు కాదు, ఒకటే టికెట్. కింద ఉండే వాళ్ళు కింద ఉండొచ్చు, పైన ఉండే వాళ్ళు పైన ఉండొచ్చు. ఎవరికి నచ్చితే అలా ఉండొచ్చు. ఇంకా ఫుడ్ ఏం పెడతారు? ఫుడ్ పొద్దుట టిఫిన్ ఉప్మా ఇస్తారు, ఇడ్లీ ఇస్తారు, టీ అందులోనే టికెట్ లోనే ఉంటది. టికెట్ లోనే పొద్దున ఉప్మా, ఇడ్లీ, టీ. మధ్యాహ్నం మజ్జిగ ఇస్తారు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చల్లటి మజ్జిగ ఇస్తారు. అదే 3:30కి మధ్యాహ్నం భోజనం సాంబారు, పప్పు, పెరుగు, బంగాళదుంప, చిప్స్ అవి ఇస్తారు భోజనంలోకి. ఓకే. సాయంత్రం స్నాక్స్ ఏమైనా ఇస్తారా? స్నాక్స్ అదే స్నాక్స్ అంతే, మజ్జిగ స్నాక్స్ లోకి ఇస్తారు. ఇంకా మీరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళైనా లేకపోతే వేరే దగ్గర నుంచి? మేము ఇక్కడ నుండి వచ్చాము, లోకల్. ఇంకా కొంతమంది వేరే దగ్గర నుంచి కూడా వచ్చిన వాళ్ళు కింద రాజమండ్రి డౌలేశ్వరం నుండి గానీ వచ్చారు. వాళ్ళు సీనియర్, మేము జూనియర్. ఎప్పటికైతేనే ఉంటది 365 రోజులు బోటింగ్ అయితే ఉంటది. ఇప్పుడు ఆగస్టు, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అప్పుడు ఫ్లడ్ కాబట్టి బోట్లు గవర్నమెంట్ నడపనివ్వదు. జూన్, జూలై, ఆగస్ట్ లో ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు, అప్పుడు వచ్చినప్పుడు బంద్ చేస్తారు. మిగతా అన్ని రోజులు నడుస్తూనే ఉంటది. ఇప్పుడు ఈ 3 నెలలు ఫ్లడ్స్ వస్తాయి అంటున్నారు కదా, ఈ బోట్స్ అన్ని అప్పుడు ఎక్కడ పెడతారు? అంటే కూనవరం అనే అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపించే ఉంటది, అక్కడికి తీసుకెళ్లి కట్టేస్తాం. అక్కడ తీసుకెళ్లి బోట్లను అక్కడ కట్టేస్తాం. ఎక్కడ ప్లేస్మెంట్ ఉంటే అక్కడ కట్టేసుకోవటమే బోట్లు. ఇప్పుడు వాటర్ లెవెల్ ఏడు వరకు వస్తాయి? ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు వాటర్ లెవెల్ అంతే అది మొత్తం మునిగిపోద్ది, ఆ కొట్ట వచ్చేది. ఆ షాప్ మొత్తం నిండిపోతాయి, మునిగిపోతాయి. షాప్స్ కూడా మునిగిపోద్ది. ఎక్కువ ఫ్లడ్స్ అయితే షాప్స్ కూడా మునిగిపోతాయి. అవును. ఇంకా ఇప్పుడు మీరు ఈ 3 నెలలు ఏదైతే ఉందో, ఈ 3 నెలలు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు బోటింగ్ మీకు జీవనాధారమే బోటింగ్ కదా? జీవనాధారం. ఈ 3 నెలలు ఏం చేస్తారు మరి? ఇంకా బోట్ లోనే ఉంటాం. అది 3 నెలలైనా బోట్ లోనే తిరగకుండా బోట్ లోనే ఉండాలి. బోట్ లోనే ఉంటారు. అక్కడ బ్రిడ్జ్ దగ్గర పెట్టుకుని ఆ బోట్ లోనే ఉంటారు. బోట్ లోనే ఉంటాం. నైట్ టైం ఎక్కడ పడుకుంటారు మీరు? బోట్ లోనే. నైట్ కూడా బోట్ లోనే వండుకొని అక్కడే తినటం. ఇంకా అక్కడే మీరే వండుకుంటారా? మేమే వండుకొని మేమే ఇంకా బోట్ లో మీరే వండుకొని మీరే తింటాం. ఇప్పుడు ఇక్కడికి రావడానికి మనకు టికెట్స్ కావాలి కదా, ఆ టికెట్స్ ఎక్కడెక్కడ మనకు దొరుకుతాయి? భద్రాచలంలోనే తీసుకోవాలి. భద్రాచలంలో తీసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ తీసుకుంటే మనకు ఫుడ్ అరేంజ్మెంట్ కానీ అలాంటివి ప్రిపేర్ చేయరు. డైరెక్ట్ ఇక్కడికి వస్తే మనకు మీకు ఎంత మంది వస్తారో లెక్క తెలియదు కాబట్టి ఫుడ్ అరేంజ్మెంట్ అనేది కష్టం అవుద్ది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ బోట్ రైడ్ ఏదైతే ఉందో ఇది సుమారు ఎంత దూరం ఉంటది? ఏ టైం కి స్టార్ట్ అవుతుంది, ఏ టైం కి అయిపోతుంది? పాపకొండలండి. ఇప్పుడు బోటింగ్ ఇక్కడ నుండి 10:30 కల్లా స్టార్ట్ అవుతాయి. 10:30 స్టార్ట్ అవుతుంది. మనకి
అక్కడికి ఇక్కడ నుండి 35 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 70 వస్తుంది. అటు 30 మళ్ళీ రానికి 30 ఆ 35 3-4 టైం అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి. మళ్ళీ సాయంత్రం 3-4 అవుతుంది. అంటే సుమారుగా 5-6 గంటలు పడుతుంది. టెంపుల్ ఒక టెంపుల్ లోనే ఆపుతారండి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పాపికొండలకి వెళ్తాం. మళ్ళీ ఇక దర్శనం చేసుకొని మధ్యలో టెంపుల్ దగ్గర ఆగి ఆ నుంచి మళ్ళీ పాపికొండలు వెళ్ళి మళ్ళీ అంచల్ రిటర్న్ వస్తాం. అవునండి. మధ్యలో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అంటే మేము విన్నది ఏంటంటే డాన్సెస్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి అంటే డాన్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. యాంకర్స్ వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ మనకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టినారు. ఈ బ్రేక్ఫాస్ట్ లో 2 ఇడ్లీలు ఉప్మా పెట్టినారు. ఎంత మందికి టికెట్లు ఉంటాయి అంత మందికి 2 ఇడ్లీలు అండ్ ఉప్మా. సో టికెట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ టికెట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకా చాయ్ కూడా ఇస్తున్నారు, చాయ్ కూడా తాగొచ్చు. సో మెయిన్ గా టికెట్ మాత్రం ఇక్కడ కాకుండా భద్రాచలంలో తీసుకుంటే మీకు మంచి కంఫర్టబుల్ గా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఇంకో 10 నిమిషాల బ్రేక్ఫాస్ట్ అయినాక బోట్ ఎక్కుతాం. బోట్ ఎక్కినాక మొత్తం చూపిస్తా ఏం జరుగుతుంది అనేది. సో ఇప్పుడైతే మనం బోట్ అయితే ఎక్కుతున్నాం. ఎక్కినాక చూపిస్తా ఎట్లుంటది వ్యూ, ఏడ కూర్చోబెడతారు ఏంటనేది మొత్తం చూపిస్తా. ఇప్పుడైతే మనం బోట్ ఎక్కినాం. చూడొచ్చు పైన కింద ఫ్లోర్ ఉంటుంది, పైన ఫ్లోర్ ఉంటది. మనం అయితే పైనకి వచ్చినాం. పైన నాన్ ఏసీ. చూడొచ్చు వ్యూ ఎట్లుందో. వ్యూ మొత్తం చూడొచ్చు మీరు ఇప్పుడు. ఫైనల్ గా బోట్ లో అయితే కూర్చున్నాం మనం. ఈ ముగ్గురు వెనకాల 2 8 మంది మన బ్యాచే. సో ముందు ఎట్లా యాక్టివిటీస్ ఉంటాయి ఏముంటాయి అని మొత్తం చూపిస్తా. చూడండి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. క్యారేజ్ రాలేదట, మనకు తిండి పెట్టాలి కదా, క్యారేజ్ అయితే రాలేదట. ఆ క్యారేజ్ కోసం వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ ఇంకో 5 minutes లో మనం అయితే స్టార్ట్ అవుతాం. ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం చూపిస్తారో అది మొత్తం మీకు నేను చూపిస్తా. ఫైనల్ గా బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మంచి పాటలు అయితే పెట్టినారు. ఇప్పుడు అయితే వైబ్ అవుతున్నాం. సో ముందుకెళ్ళినాక ఏమేమి చూపిస్తారు ఏంది అనేది చూద్దాం. వైబ్ అయితే మంచిగా ఉంది బోట్ లా. ఓకే ఇక ఫస్ట్ అయితే ఎంటర్టైన్మెంట్ లో భాగంగా 2 కుర్రాళ్ళు డాన్స్ తో స్టార్ట్ పెట్టారు. డాన్స్ మాత్రం ఇరగా తీసిర్రు. చూడండి మీరు కూడా. ఇక నెక్స్ట్ అయితే ఒక కపుల్ కి పెళ్లి చేసారు. వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. చూడండి మీరు కూడా. పుస్తకం దాచుతుంది కొత్త జీవితం. పెట్టు మెడను కట్టి పొట్టు పెట్టినా పెట్టినా మెడను కట్టి పెట్టినా కనిపించిందా? అక్కడి నుంచి ఆ కొండ వరకు మొత్తం మాదే. అండ్ తర్వాత ఒక కపుల్ తో డాన్స్ చేయించినారు. అది కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. చూడండి.
ఆ తర్వాత ఇంకొంతమందిని పిలిచి వాళ్ళతో కూడా డ్యాన్స్ చేయించిండు, అది కూడా చూడండి. ఇక ఆ తర్వాత ఇంకొంతమందిని పిలిచిండు. ఇలా మనం కూడా ఉన్నాం అనుకో, అది వేరే విషయం. ఇట్లా ఎంటర్టైన్మెంట్ కోసం అందరిని ఇన్వాల్వ్ చేస్తూనే ఉన్నాడు, చూడండి ఒకసారి. मेरे हाय అల్లల్లా గుండెల్ని గుల్ల చేసి జారతే మేరే హాయ్. ఇప్పుడైతే మనం మన ఫస్ట్ స్టాప్ దగ్గరికి వచ్చినాం. ఇదైతే ఏలూరు దగ్గర శివాలయం. ఈ శివాలయంలో అయితే కొన్ని నియమాలు ఉంటాయట. ఒకటి, మన దగ్గర శివాలయాలలో పూజారులు ఉంటారు, ఇక్కడ పూజారులు అయితే ఉండరంట. అండ్ ఇంకోటి, కట్న కానుకలు అంటే హుండీలు అట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఒకవేళ మనం కాళ్ళ దగ్గర పెట్టొచ్చినా కూడా మనకే ఇస్తారంట. అండ్ ఇంకా మధ్యలో సెలయేరు ఉంటుందంట, ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట. సో ఇట్లాంటి నియమాలు అయితే ఉన్నాయి. టెంపుల్ లోపలికి అయితే కెమెరా లాంటివి ఏం అలో లేవు. సో నేను చూపించడానికి ఉండదు, మీరే స్వయంగా వచ్చి చూడాల్సి ఉంటుంది. సో మీరు కూడా వచ్చి చూడండి. సో ఇంతకుముందు మనకు సెలయేరు అని చెప్పారు కదా, ఆ సెలయేరు అయితే ఇదే. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. ఇదే కాళ్ళు కడుక్కొని మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలంట. సో కడుక్కోకుండా వెళ్ళడానికి లేదు. మనకు చెప్పిన నియమాలలో ఇది కూడా ఒక నియమం. సో ఇక్కడ కాళ్ళు అయితే కడుక్కున్నాం, టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లో కెమెరా అయితే అలో లేదు. ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కెమెరాస్ లాంటివి ఏం అలో ఉండవు. అండ్ ఇక్కడ గంట కూడా ఒకటేసారి కొట్టాలంట, ఒకసారి కంటే ఎక్కువ కొట్టకూడదు అని చెప్తున్నారు. ఒకసారి నియమాలు కూడా చూపిస్తా, చూడండి. నియమాలు చూపి. సో శివాలయం దర్శనం అయితే అయిపోయింది. లోపల చాలా ప్రశాంతంగా ఉంది. లోపల పోయినాక అందరు నిశ్శబ్దంగా ఉండాలట, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పారు. పంతులు అట్లా ఎవరు లేరు, ఎలాంటి హుండీ లేదు. వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాం. సో నెక్స్ట్ స్టాప్ అయితే పాపికొండలు ఉంటుంది, అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చూపిస్తా. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ లంచ్ అయితే పెట్టినారు. పులిహోర, పప్పు, ఆలుగడ్డ, ములక్కాయ కర్రీ, పాపడాలు, చారు కూడా ఉంది అక్కడ. స్వీట్ అయిపోయింది, ఇగో స్వీట్ చూపి. స్వీట్ మన సో ఓకే. సో ఫైనల్ గా మనం అయితే మన బోటింగ్ లో మెయిన్ పాయింట్ కి వచ్చేసినాం, పాపికొండలు. మీరు చూసుకోవచ్చు కొండలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎత్తైన కొండలు. అలలు కూడా మంచిగా ఉప్పొంగుతున్నాయి, గోదావరి అలలు. అద్భుతమైన లొకేషన్. మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ గాలిని మీరు పీల్చుకోవాల్సిందే. ఒక్కసారైనా ఈ వైబ్ని మీరు ఎంజాయ్ చేయాల్సిందే. సో మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయండి. ఇక్కడ నుంచి సుమారు అర్ధగంట అంటే ఒక 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఈ 5 నుంచి 6 కిలోమీటర్లు మొత్తం పాపికొండలే ఉంటాయంట. సో మీరు ఒక్కసారి వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మంచిగా వెదర్ని కూడా ఫీల్ కావచ్చు, మీరు రిఫ్రెష్ అవుతారు, మీ మూడ్ కూడా మంచిగా ఉంటుంది. వచ్చేయండి. సో ఇప్పుడైతే మనం బోట్లో డ్రైవర్ క్యాబిన్ లో ఉన్నాం. మన ఈ బోట్ డ్రైవర్ అయితే ఈ కాకనే. కాక ఒకసారి హాయ్ చెప్పు కెమెరాకి. ఇప్పుడు మనం ఎంత స్పీడ్ లో పోతున్నాం? గంటకి 20 కిలోమీటర్లు. గంటకి 20 కిలోమీటర్లు. మ్యాక్స్ ఎంత పోవచ్చు దీంట్లో?
30 kilometers. 30 కిలోమీటర్స్ పోవచ్చు అంట. ఇప్పుడైతే మనం 20 km/h స్పీడ్ లో పోతున్నాం. ఒకసారి ముందుకు వచ్చి ఈ వ్యూ కూడా చూపి, క్యాబిన్ వ్యూ. ఇప్పుడైతే మనం పైన నుంచి కిందికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ కూల్ ఉంటది కానీ బయట ఏం కనిపించదు సరిగ్గా. మనం వైబ్ అవ్వాలంటే పైనే ఉండాలి. లేదు నాకు కొంచెం ఎండ కొడుతుంది, కొంచెం రిలాక్స్ అవుతా, నాకు ఏసీ కావాలని అంటే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఏసీ అండ్ ఫ్యాన్స్ ఉంటాయి. సో పైన మనం ఎంటర్టైన్మెంట్ అయినా ఏదైనా పైన ఉంటది. లేదు నాకు కొంచెం రెస్ట్ కావాలనుకుంటే కిందికి రావచ్చు. సో పైన అయినా కింద అయినా సేమ్ టికెట్. నీకు విశ్రాంతి కావాలన్నప్పుడు కిందికి వచ్చి విశ్రాంతి తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఎండ్ పాయింట్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి బోట్ అనేది యూటర్న్ తీసుకొని మనం ఏ దారిలో అయితే వచ్చినామో అదే దారిలో వెనకకి వెళ్ళిపోతాం. అది చూపి ఆ దారిలో వచ్చినాం మనం. అట్లకెళ్ళి ఆ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకొని మీ కళ్ళలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ నుంచి సేమ్ వచ్చిన దారిలోనే ఆ బోట్ వెనకాల వెళ్ళిపోతాం. సో పాపికొండలు అయితే ఇక్కడికే ఎండ్ అయిపోయింది. సో ఫైనల్ గా అయితే బోటింగ్ అయితే అయిపోయింది. టైం ఇప్పుడు సుమారు 4 అవుతుంది. పొద్దున్న 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 4 గంటలకు అయిపోయింది. సుమారు 6 గంటలు పట్టింది ఈ బోటింగ్. అండ్ ఈ బోటింగ్ లో వాళ్ళు కోఆర్డినేట్ చేయడం కానీ, మనం ఇన్వాల్వ్ చేసే యాక్టివిటీస్ చేయడం కానీ, అక్కడ టెంపుల్ చూపించడం కానీ, అండ్ ఫుడ్ కానీ అన్ని చాలా బాగున్నాయి. సో నాకు నేచర్ అంటే ఇష్టం. నేను నేచర్ని ఆస్వాదించాలి, ఒక రోజు మంచిగా రిఫ్రెష్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి పాపికొండలకు వచ్చి 1 డే బోటింగ్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.